హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణం 18వ అధ్యాయం చూద్దాం. పిసినారుగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట. వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయును నామము కల పెద్ద పల్లెయుండెను. అదొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినారిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుముగా నున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కాని దాన ధర్మాలు చేయుట గాని ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాజ్యములు వేసి వారి ఆస్తులను సైతం స్వాధీనపరచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడెను. నా గ్రామం చేరవలసి యున్నను. ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడవనియ్యి. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడు, సదాచార వ్రతుడును. ప్రాతఃకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకోమని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమొంది విశ్రాంతి తీసుకొంచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్ళదన్నారు కదా, ఆ మాఘస్నానమేమనగానేమి, దాని వలన కలుగు ఫలితమేమి సెలవిండు, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా, ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శక్యముగాదు. ఈ మాఘమాసంలో నదియందు గాని, తటకము మందు గాని, లేక నూతియందు గాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 నెల రోజుల్లో చేసిన ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించి పోవును. ఒకవేళ ఈ 1 నెల రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైన అనగా ఏకాదశి రోజున గాని, ద్వాదశి నాడు గాని, పౌర్ణమి దినమును గాని పై ప్రకారం చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతఃకాలమున బ్రాహ్మణితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వట్టి నిండా మంటలు బయలుదేరుతున్నట్లుగా పళ్ళు మటమటా కొరికి ఓసి, వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాస స్నానమేమిటి, వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచప్రాణాలు పోవుచున్నవి. ఎవరికీను ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమందువా? చలిలో చన్నీళ్ల స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము సేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మొగునికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళల్లో దిగిన భార్యను కొట్టబోవుచుండగా
ఆ ఇద్దరు కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి. అటులా పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్ళల్లో మునగవలసి వచ్చెను. అటులా మునుగుటచే ఇద్దరికీ మాఘమాస స్నానం ఫలము దక్కినది. భార్యని కొట్టి ఇంటికి తీసుకొని వచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజుల్లో ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశం వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుచుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపైకి ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లా పలికెను: ఓ యమభటుల్లారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠముకు తీసుకుపోవుట ఏమి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించగా అడుగగా, ఓయమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినము స్నానం చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించెదనే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాను అని యమభటులు పలికిరి. ఆమె మెరలా వారినిట్లా ప్రశ్నించెను: నేను ఒకే ఒక దినము స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించటంలో ఇంత వాత్సల్యమేమి కలుగును అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసి ఉన్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠముకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యెను అని ఆతురతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసమందిరి. రాజా, వింటివా? భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగెనో. భర్త దుర్మార్గుడైన పిసినారు గొట్టిగా వ్యవహరించెను. భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది గదా. కనుక మాఘమాస స్నానం 1 రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అనుకొనుటలో సందేహమేమీ లేదు. ఇంతటితో మాఘపురాణం 18వ అధ్యాయం ముగిసిందండి. నెక్స్ట్ వీడియోలో 19వ అధ్యాయం చూద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.